హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహా లిటిల్ ఫిక్స్. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ బౌల్లో మీరు చూసినట్లయితే ఆర్టిమియాని హ్యాచ్ చేసామన్నమాట. సో ఆర్టిమియాని హ్యాచ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి మాలీ ఫ్రైస్కి నేను ఎలా ఫీడ్ చేస్తాను అనేదాన్ని మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే నేను లాస్ట్ టైం సింగిల్ క్యాప్సూల్ తోటి ఆర్టిమియాని హ్యాచ్ చేశాను. ఇప్పుడు నాకు లైక్ మాలీస్ కూడా నేను వేయడానికి నేను ఎక్కువ హ్యాచ్ చేశాను అనమాట. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ సిరంజ్లోకి అయితే నేను ఈ ఆర్టిమియాని తీసుకున్నాను అనమాట. ఈ హార్టిమియాని దీంట్లోకి పుల్ చేసుకొని, సో దీన్ని నేను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మాలీ ఫ్రైస్కి ఫీడ్ చేస్తాను అనమాట. సో చూస్తున్నట్లయితే మనకి చాలా క్వాంటిటీలో ఆర్టిమియా మనకి ఈ సిరంజిలో కనిపిస్తుంది. సో దీని ద్వారా మనకి ఈజీగా ఉంటుంది అనమాట మనం మన ఫ్రైస్కి ఫీడ్ చేయడానికి కూడా. సో ఇప్పుడు నేను మన దగ్గర ఉన్నటువంటి ఫ్రైస్కి ఫీడ్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే కొంచెం క్లోజప్లో చూసుకోండి. మన ఫ్రైస్ దాన్ని ఎలా తింటున్నాయో మీరు కొంచెం గమనించి చూస్తున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో అది ఆర్టిమియాని ఎలా వేటాడి క్యాచ్ చేసి తింటుందో చూడండి. సో దీంట్లో ఏంటంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రై ఈజీగా తొందరగా పెరుగుతుంది. కొంచెం త్వరగా పెరిగి త్వరగా గ్రోత్ వస్తుందన్నమాట. మంచి హెల్తీగా ఉంటుంది. సో వాటర్ కండిషన్ కొంచెం అలా ఇలా ఏదైనా ఏ డిఫరెన్స్ ఉన్నా కానీ మనం ఫీడ్ అనేది ఇలాంటి మంచి ఫీడ్ ఇచ్చినప్పుడు మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే మనకు ఆర్టిమియా కూడా కనిపిస్తుంది. ఆర్టిమియాని ఎలా తింటున్నాయో చూడండి. సో నేనైతే బల్క్గా ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే నేను వన్ టైం ఫీడ్ చేస్తాననమాట ఆర్టిమియా ఉన్న రోజు. నేను మార్నింగ్ ఫీడ్ చేశానంటే మార్నింగ్ ఒక్కసారి ఇచ్చానంటే అది ఈవినింగ్ వరకు ఉంటుందన్నమాట. నేను బల్క్గా ఒకసారి ఇచ్చేస్తాను. సో అదే తింటూ ఉంటాయి. తింటూ ఈవినింగ్ వరకు క్లోజ్ చేస్తాయి అనమాట. సో అందుకని నేను ఎక్కువ ఇలా ఇస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ గైస్.